క్రియేట్ చేసి ఉంటుంది. ఫోల్డర్ క్రియేట్ నంబర్ని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు. సేమ్ ఫిజికల్ లైబ్రరీ ఎలా ఉందో డిజిటల్ లైబ్రరీ కూడా అలాగే అది చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఉందా దానికి ఏమీ లేదు, వెబ్సైట్ లో చూసుకోవడమేనా? ప్రస్తుతానికి అయితే మనం ఇంకా ఏం పెట్టలేదు, వెబ్సైట్ పెట్టాలి. అది ఏం చేద్దాం మేమైతే రీప్రింట్ చేద్దాం అనుకున్నాం బుక్స్ ముందు. ఈ పీడిఎఫ్ లన్నీ చెప్పి వెబ్సైట్ లో పెట్టాలి. అలాగే ఇలాగ కూడా ఎవరైనా డిజిటల్ ఫామ్ లో చూసుకోవాలనుకునే వాళ్ళకి డిజిటల్ ఫామ్ యూజ్ అవుతుందండి. లేదు అంటే కనుక మీకు బుక్ ఎవరైనా బుక్ రూపంలో చదువుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 days 3 days దాని మీద రీసెర్చ్ చేసుకోవడానికి దానికి బుక్ రూపంలో కూడా పెట్టడానికి కొంచెం డోనర్స్ కోసం చూస్తున్నాం. ఆవిడ చూసిన స్కానర్ సాఫ్ట్వేర్ అండి. అంతే. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ ఆటోమేటిక్ గా మీరు తీసిన దాన్ని బట్టి అది డిటెక్ట్ చేస్తుందండి స్కానర్. పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవాలా? పేజ్ నెంబర్స్ మనం ఇచ్చుకోవాలి సార్. ఇప్పుడు అక్కడ 1 2 3 4 వచ్చినాయి, మీరు ఏ ఆర్డర్ లో తీస్తే ఆర్డర్ లోనే ఉంటాయి, అంతే కదా రెగ్యులర్ స్కానర్ లాగే. పేజ్ నెంబర్స్ ఏమైనా పెట్టదు, జస్ట్ ఫోటోస్ తీసి మీరు తీసిన ఆర్డర్ లో పెడతారు. దాని పేజ్ నెంబర్ ఉంటుంది కదండి, బుక్ మీద ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ పేజీలు ఉన్న పుస్తకాలు ఏంటమ్మా పరిస్థితి? ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి దానికి బుక్ కోడ్ పెట్టుకుంటున్నా, టైటిల్ పెట్టుకుంటున్నా, బుక్ నెంబర్ ఇచ్చి పక్కన 01 02 అని పెట్టుకుంటాం సార్. సెకండ్ ఫాలోన్ 02, సెకండ్ థర్డ్ ఫాలోన్ 03 అని ఇచ్చుకుని పెట్టుకుంటాం సార్. పెట్టుకున్న లాస్ట్ లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా గ్యాదర్ చేస్తాం. ఇప్పుడు మా సార్ అడిగేది ఏంటంటే హార్డ్ డిస్క్ లో పెడుతున్నారు కదా, మరి రేపు పొద్దున్న సేఫ్ జోన్ అవునా కాదా అని అడుగుతున్నారు. ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు మీ డేటా అంతా సేవ్ హార్డ్ డిస్క్ లో పెట్టారు కదా, మరి సర్వర్లో అదే అడిగారు. అప్పుడు ఆయన రాజుగారు అడిగేది ఏంటంటే ఒకవేళ ఆయన వైరస్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అండి? యాంటీ వైరస్తో అదే అడిగేది. ఉన్న పుస్తకం ఎంతసేపు అవుతుందండి మీకు? ఒక గంట పడుతుందా? 30 minutes on the 100 pages. పుస్తకాలు చేశారమ్మా, మీ పేరు చెప్పండి ఒకసారి. అంటే మేడం గారు చెప్పేది ఏంటంటే 20 లక్షల పేజీలు మీరు దగ్గర దగ్గర చేశారన్నారు. చూపించండి ఒకసారి. తెలుగు బుక్స్ అన్నీ అయిపోయినాయి సార్. ప్రెజెంట్ ఇంగ్లీష్ చేస్తున్నాం సార్. తెలుగు బుక్స్ అన్నీ అయిపోయినాయి సార్. దాంట్లో అంటే సుమారు 2017 నుంచి ఇప్పుడు దాకా చేస్తాను అన్నారు మీరు సింగిల్. అచ్చా, మీకు అదృష్టం ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. భావి తరాలు కూడా మీరు చేసిన ముద్ర ఉండిపోయింది, మీ సారు మీరు చేసిన ముద్ర కూడా ఉండిపోయింది. అది ఇప్పుడు ఎంత చేసి మీ పేరేటండి? హేమసుధ. స్వగ్రామ ఎవరు? రాజమండ్రి అమ్మ. మీరు ఎందులో డిప్లొమా అయినా చేశారా? లేదు. కానీ ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్తే ఇంతకంటే ఎక్కువ జీతాన్ని వచ్చినా కానీ ఇక్కడ పుస్తకాలు పాడైపోయిన వస్తున్నాయి కదా, మీ దగ్గరికి అయినా గ్లౌజెస్ అయినా వాడతారా మీరేంటి? ఏం వాడరు. మరి కొన్ని పౌడర్ అయిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మీరు ఇప్పుడు
కనిపిస్తుంది కదా సార్ చూడడానికి. చూసినప్పుడు ఈ పేపర్ జాగ్రత్తగా తీయాలి అని చెప్పి చాలా సున్నితంగా తీస్తాను సార్. అది అంటే ఇది పాడైపోయిందని ఇంకా మనకి చూస్తాం కదా సార్. చూసినప్పుడు అది జాగ్రత్తగా. మీకు అలాగే ఎన్ని పుస్తకాలు వచ్చి ఉంటాయి మీకు? చాలా వచ్చి ఉంటాయి సార్. వేలు మీద వచ్చి ఉంటాయి కదా అంత కేర్ తీసుకున్న పుస్తకాలు. అవే ఎక్కువ ఉంటాయి సార్ దాంట్లో. రిఫరెన్స్ అంటే ఇంకా అన్ని అవే ఉంటాయి. మీకు అనుభవం ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి స్కాన్ చేశారు, ఇక్కడ నుంచి మళ్ళీ పేజ్ ప్యాకప్ ఎక్కడికి వెళ్తారు చెప్తారా? ఒకసారి పదండి అక్కడ. బజార్లో ఇలా వస్తుంది సార్. ఈ వర్క్ కూడా మీరు ఒక్కరే చేస్తారా? మొత్తం అంతా ఈ సెక్షన్ అంతా మీరు ఒక్కరే? ఇలా వర్క్ చేస్తాను సార్. ఇప్పుడు అన్న బ్లాకిష్ అంతా వైట్ చేసేస్తారు. మొత్తం బ్లాకిష్ అదే ఈ కలర్ లో ఉంటుంది సార్. బిస్కెట్ కలర్ లోంచి వైట్ గా పేజింగ్ ప్రింట్ అవుట్ తీయించుకునేలా చేస్తాను. ఒకవేళ కొన్ని పేజీలు తెగి అంటే మధ్యలో లెటర్స్ కట్ అయిపోయినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది ఇప్పుడు నేను స్కాన్ చేస్తుంది నీట్ గా వస్తుంది ఉంది, కొన్ని మధ్యలో కొంచెం చెదపట్టేసి చూసుకుని అక్కడ అరేంజ్ చేస్తాను సార్. ఏమైనా దుమ్ము అది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెటర్స్ మిస్ అయింది. ఇప్పుడు సుబ్బు అదే అడిగారు. మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసి పేర్లు అక్షరాలు అదే అడిగా. అవన్నీ పాప చేస్తారు. అండర్లైన్ తీసేయటము, ఇప్పుడు మా కొన్ని స్టాంపులు పడి ఉన్నాయి అవన్నీ అరేంజ్ చేయటము. అక్షరం కాకుండా చుట్టూ ఉన్నది మధ్య మధ్యలో చిన్న చిన్న టూల్స్ ఉంటాయండి. ఆ స్మాల్ టూల్స్ తోటి యూజ్ చేసుకుని బ్రష్ చేస్తుందండి. అది క్లీన్ చేసేసి ప్యూర్ వైట్ పేపర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. చేసేసి ఆ జేపీజీలన్నీ సార్కి పంపిస్తే సార్ పీడిఎఫ్ చేసుకుంటారు. ఇది డ్రాగ్ చేశారనుకో మీరు ఏం చేస్తారు, దీని పక్కన ఎలా లాగితే ఇది సాగుతుంది. అప్పుడు ఈ బటన్లన్నీ ఈ పక్కకి ఇలా పెద్దవి అయిపోతాయి. అది షిఫ్ట్ పట్టుకుని లాగారనుకోండి ఈ బటన్ ఎలా ఉందో అంతా ఇలా సైజ్ పెరుగుతుంది. అర్థమైందా మీకు? డ్రాగ్ చేసినప్పుడు అప్పుడు అన్ని అక్షరాలు ఈక్వల్ సైజ్ లో పెరుగుతాయి, లేకపోతే అక్షరాలు పడుతున్నట్టు. సో మీకు తెలిసే ఉండొచ్చు బహుశా. షిఫ్ట్ పట్టుకొని లాగాలి, కార్నర్స్ పట్టుకొని లాగితే అప్పుడు మీకు మొత్తం పేజ్ అందులో ఉన్న అక్షరాలు ఎలా ఉన్నాయో వాటి ఈక్వల్ గా సైజ్ పెరుగుద్ది అనమాట. మీరు ఈ పక్కన కానీ ఆ పక్కన కింద పైన పట్టుకొని పైన పట్టుకొని లాగితే పైకి, పక్కన పట్టుకొని లాగితే పక్కకి సాగుతాయి. ఒకసారి మీ సార్ని అడగండి, అంటే మీరు ఎంతవరకు అదే చేశారు, ప్రింట్ క్వాలిటీ ఏదో బుక్ చేయించారు బాగుంది, ఒకసారి ఆయన కూడా ఒకసారి అడగండి.